కొంచెం సేపు అన్నీ పక్కన పెడదాం. ఓకే, హఠాత్తుగా మనం లోపలికి వెళ్ళలేం కాబట్టి లెట్ us praise him ఫస్ట్. ఓకే, ఇన్ అన్ ఈజీ వర్షన్, సులువుగా ఫస్ట్ చేద్దాం, దాని తర్వాత దేవుడు లోపలికి వెళ్దాం. ఎంత మంచి దేవుడవై, నువ్వెంత మంచి దేవుడవై, నా చింతలన్నీ నిన్ను చేరా, నువ్వెంత మంచి, నా చింతలన్నీ తీరేనయ్యా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. ఓకే, ఒక్క నిమిషం, అందరం కలిసి ఫస్ట్ది నాది, సెకండ్ది మీది. ఓకే, ఎంత మంచి దేవుడా, ఫస్ట్ది నాది, తర్వాత సెకండ్ మీది. ఓకే, నేను ఒక్కడనే పాడుకుంటే బాగుంటుంది. అందరం కలిసి రెడీ, ఫస్ట్ పైన, సరేనా? ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా,
మంచి దేవుడు యేసయ్యా. నిన్ను చేరగా నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. వాక్యంలో అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ కష్టంలో, మీరు వెళ్తున్న ట్రయల్స్లో, మీరు వెళ్తున్న క్రైసిస్లో, ఉపద్రవాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఈస్ థింకింగ్ ఆఫ్ యూ. ఆయన మీ గురించి ఆలోచించాడు ముందే. ఆలోచించి ఆ పరిస్థితి మీరు చూడకూడదని మీ పరిస్థితులన్నీ యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అవన్నీ సాల్వ్ చేయమని ఆయనకి ఇచ్చిన టాస్క్స్. సో మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి, యేసుక్రీస్తు ఉద్యోగం, ఆయన వాటిని పరిష్కరించాల్సి ఉన్నది. సో కనుక మీ చింత అంతా ఆయన చింతిస్తున్నాడు. సో యూ ఫ్రీ నౌ. ఓకే, అది దేనిలో నుంచి వెళ్తున్నది, రిలేషనల్గా అయినా, ఫైనాన్షియల్గా అయినా, మనసు పరంగా అయినా, ప్రతిదీ ఆయన ప్రేమ, ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్, తనకి మన మీద ఉన్న అనురాగం, ఆ ఎఫెక్షన్, ఆ డీప్ లవ్ కొద్ది మన పరిస్థితులు ఆయన పరిష్కరించాలి. అండ్ ఇఫ్ గాడ్ ఇంటర్వీన్స్, దేవుడు కలగజేసుకున్నాడు అనుకున్న ఒక పరిస్థితి, అది నిశ్చయంగా తీరిపోదు. కనుక మనం దేవుణ్ణి అనుభవించడానికి మనకి ఒక వ్యక్తిని ఇచ్చాడు. వితౌట్ హిమ్ వీ క్యానాట్ వర్షిప్. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు. అట్టి వారు కావాలని తండ్రి కోరుకొంచున్నాడు అన్నాడు. సో మనం ఎలా పాడాం, ఏం పాడాం అనే దానికన్నా మన హృదయం ఏం పాడింది అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడికి. ఆయన కనిపించేది మన హార్ట్ తప్ప ఇంకేం కాదు. నీ హృదయంలో నీకు ఆయన కావాలా వద్దా, అది పాట. ఓకే, సో మీ ఇద్దరు కలిసారా లేదా, మీ ఇద్దరు ఉన్నారా లేదా, నడుస్తున్నారా? ఓకే, ఆయనతో ఒకటయ్యాం లేదా, ఆయన ప్రేమ మనం తెలుసుకున్నాం, మనతో ఆయన గడుపుతున్నాడా లేదా, దట్ ఈస్
వాట్ వీ హ్యావ్ టు చెక్. అది మనం చూసుకోవాలి. ఫర్గెట్ అబౌట్ సాంగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, మిగతా అన్నీ మర్చిపోండి. హృదయం అంతా నిపూర్ణ బలంతో, నిపూర్ణ ఆత్మతో, నిపూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాని ప్రేమించాలి. మనకు కొంచెం ప్రేమ దేవుడికి ఇచ్చి మిగతాది మనం ఉంచుకోకూడదు. ఓకే, హార్ట్ఫుల్గా హృదయం అంతటితో ఈజ్ గుడ్ ఎనఫ్, ఆయన ఎంత మంచో ఆయన చెప్పాలి. మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు మనం మారుతామని కదా ఆయన ముందే చనిపోయాడు మన కోసం. ఆయన మన ఎడల ఓకే, మన నిబంధనలు లేదే అన్కండిషనల్ లవ్. ఓకే, నీ పరిస్థితిని బట్టో నువ్వు చేసిన యాక్ట్స్ని బట్టో కాదు, కానీ తనని బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. సో రిసీవ్ హిస్ లవ్, ఎంజాయ్ హిస్ లవ్, ఎక్స్పీరియన్స్ హిస్ లవ్. అప్పుడు దాన్ని అనుభవిస్తే లోపల నుంచి రావడం. ఇంకా మిగతా మనతో కూడా మనం ఉండకూడదు, మనం ఇంకొక ఆయనతో ఉండాలి. ఓకే, ఆల్వేస్ మనతో మనం ఉంటాం కాబట్టి సమస్యలు, దిగుళ్ళు, చింతలు, బాధలన్నీ కొంచెంసేపు మనం వదిలిపెట్టుకోవాలి. ఇంకొకటి కావాలి మనకి. ఓకే, ఉండటానికి, గడపటానికి, చెప్పుకోవటానికి. అర్థమవుతుందా? సో ఆ ఆదరణ, ఆ క్షేమాభివృద్ధి, ఆ ప్రేమ, ఆ మంచి అంతా, ఆ బలం అంతా ఆయన మనలోకి అలా తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తిని నువ్వు కనుగొన్నావంటే యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ ఎంటైర్లీ, పూర్తిగా మారిపోతుంది. ఓకే, రెడీ? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, చచ్చిపోయేటప్పుడైనా సరే అది మనం తాకలేదు. ఓకే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదన్నాడు. ఓకే, సో ఆయన మనసులో ఇప్పటివరకు మనకి సమస్య అనేది ఒకటి మనల్ని తాకటం తయారు చేయలేదు దేవుడు. బట్ వీఆర్ సో ఫ్రైడ్, చాలా భయపడిపోతాం. ఎందుకో అవన్నీ అబద్ధాలే. లోకమంతా అబద్ధం, మీరు చూసేదంతా, వినేదంతా, మీకు కలుగుతున్నదంతా అబద్ధం. ఓన్లీ హిజ్ లవ్, ఆయన ప్రేమ మాత్రమే నిజం. ఆయన మీకోసం చేసింది మాత్రమే నిజం. మనం గెలవటానికి మనకు సమస్యలు వస్తున్నాయి అంతే. ఓకే, అవి మెట్లు. రెడీ? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. వీ హ్యావ్ ఎ ఫ్రెండ్, మనకు ఒక స్నేహితుడు ఉంటాడు అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ, రైట్? సో ఆయన ఏం చేస్తాడు తెలుసు, స్ట్రైట్ అవే నిన్ను యేసు ప్రభువు దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, అటాచ్మెంట్ బిల్డ్ అయిపోయింది మనకి, ఆయనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడు, మనం ఆయన గురించి ఏమనుకుంటున్నాం. థింగ్స్ ఆర్ ఓపెన్. ఆయనకి మనకి అన్నీ బయట ఉన్నాయి. ఓకే, ఇద్దరం కలిసి మాట్లాడుతాం. రెడీ? ఇన్ ద స్పిరిట్, ఆత్మలో.
సరేనా? అందరూ కలిసి పాడుకుందాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి యేసయ్యా. అందరం నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి చింతలన్నీ, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. ఇఫ్ యు మీట్ జీసస్, యు హావ్ మెట్ యువర్ ఆన్సర్. మీరు యేసు ప్రభువుని కలుసుకున్నారంటే మీ పరిష్కారం మీరు కనుగొన్నారు. ఓకే, ఇంకా మనం ఎక్కడ ఎతకక్కర్లా, ఆయన హృదయంలో ఎతికితే చాలు. నువ్వేమనుకుంటున్నావు దీని గురించి అని, ఓకే అది అయిపోయింది కదా అంటాడు. అది నీకు అయిపోయింది అంతే, అర్థమవుతుంది కదా. సో నువ్వు ఆయన సంపాదించుకోవటం నీ పరిస్థితులకి జవాబు. ఓకే, నీకు అది ఇది ఇది అది కొరత కాదు, నీకు దేవుడు కొరత, ఇంకొక వ్యక్తిని నీతో ఉండటం కొరత, ఆయన హృదయం ఆయన మనసు నీతో అతికి ఉండటం కొరత. మళ్ళీ నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. అందరం ఎంత మంచి దేవుడవయ్యా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. మన సమస్యలు బాధలు కష్టాలు మనం మోయక్కర్లేదు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. మన మరణాన్ని మన కష్టాన్ని మన శాపం తీసుకున్న దేవుడు మన కోసం మిగతా ఎందుకు తీసుకోడు, రైట్? నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నువ్వెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ
ఏ పరిస్థితికి మనకి ఇంకొక వ్యక్తి అవసరం ఉండదు, సరేనా? సో జీసస్ ఈజ్ ఇనఫ్, ఈజ్ ఆల్ సఫిషియంట్. ఓకే, సో మనం ఎవరి మీద అనుకున్న ఇబ్బంది పడతాం. ఓకే, లవ్ ఆల్వేస్ హర్ట్స్. ఓకే, అదే క్రీస్తు ప్రేమ, ఇట్ గివ్స్ లైఫ్. రెడీ? నాతోనున్న వారందరూ నన్ను విడచిపో, నాతోనున్న వారందరూ నన్ను ఎన్నెన్నో ఇబ్బందులకు
ఈ పాట అందరికీ ఇవ్వచ్చు అనుకుంటాను. ఈ మాట ప్రతి ఒక్కళ్ళలోకి రిజిస్టర్ అవ్వాలి. ఓకే. నా శ్రమలు సహించి నా ఆశ్రయమన్ను, నా వ్యధలు భరించి నన్ను ఆదుకోను, నన్ను నీలో చూసుకుని నీ కొరకే నీ కృప.